కేంద్ర ప్రభుత్వము తీసుకొచ్చిన పెన్షన్ వాలిడేషన్ యాక్ట్ను రద్దు చేయాలని ధర్నా కార్యక్రమము ఫోరం ఆఫ్ సివిల్ పెన్షనర్స్ అసోసియేషన్ నిజామాబాద్ బ్రాంచ్ ఆధ్వర్యంలో బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ నిజామాబాద్ ఎదుట ధర్నా కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పెన్షనర్లందరూ పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బిఎస్ఎన్ఎల్ నాయకుడు శ్రీ ఈవీఎల్ నారాయణ గారు, టాప్రపా నిజామాబాద్ అధ్యక్షులు శ్రీ హనుమన్ల గారు, టాప్రపా గౌరవ అధ్యక్షులు శ్రీ రామ్మోహన్ గారు మరియు ఇతరులు కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి బిఎస్ఎన్ఎల్ నాయకుడు ఈవీఎల్ నారాయణ గారు ప్రసంగిస్తున్నారు. పెట్టుబడిదారులు కట్టబెడుతున్నారు. ఇవన్నీ జరిగితే రానున్న భవిష్యత్తులో ఉద్యోగాలు ఉంటాయా, పెన్షనర్ అనేవాడు ఉంటాడా, అవి లేకుండా భవిష్యత్ తరాలు మన తర్వాత పెన్షనర్ అనేవాడు ఉండకుండా చేయడం కోసం అని చెప్పని ఇవన్నిటి కూడా ప్రైవేటైజ్ చేస్తున్నారు. ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్తున్నారు, కాంట్రాక్ట్ వ్యవస్థలను తెస్తున్నారు. ఇవన్నీ చేయడం దానికోసం భవిష్యత్తులో పెన్షన్ ఉండకుండా ఉండాలని చెప్పని చేస్తున్నారు. మనం పెన్షన్ కావాలి, పెన్షన్ పెరగాలని పోరాడుతుంటే వాళ్ళు తగ్గించే కార్యక్రమాలు లేదా పెన్షన్ ఎత్తివేసే కార్యక్రమాలు చేస్తున్నారు. మనం ఓల్డ్ పెన్షన్ స్కీమ్ కాదు, మాకు వేరే వద్దంటే అంతకన్నా మంచిగా ఉంటుంది ఎన్పిఎస్, యూపీఎస్ ఇవన్నీ తీసుకోవడం అవసరం. ప్రజలకి ఏది మంచో వాళ్ళు ఏది అడుగుతున్నారో అది చేయాలి కదా. అది చేయకుండా లేదండి ఎన్పిఎస్ స్కీమ్ తెస్తా, యూపీఎస్ స్కీమ్ తెస్తా అంటే ఏమన్నా అట్లా దీనికి నష్టాల పేరుతో బిఎస్ఎన్ఎల్లో 20 సంవత్సరాలు అయింది పే రివిజన్ జరిగి, పెన్షన్ రివిజన్ జరిగి, ఇప్పటిదాకా కూడా ఏమీ లేదు. ఇవన్నీ కూడా అట్లనే ఉన్నాయి. అట్లనే ఈపీఎస్ పెన్షన్లకి 1000 రూపాయలు, 500, 1500 తీసుకుని ఈపీఎస్ పెన్షన్లు ఉన్నాయి. ఇంతకన్నా దౌర్భాగ్య పరిస్థితులు 30-40 ఏళ్ళు పనిచేసి 1000, 500, 1500 వాడి సంవత్సరాన్ని ఎల్లదేయగలుగుతారా? ఒకసారి ఆలోచించాలి వీళ్ళన్నిటి మీద. అట్లాగే మన మాడిఫైడ్ టర్మ్స్ ఆఫ్ 8th సిపిసి, 8th పే కమిషన్లో అంటే 8th పే కమిషన్ సెంట్రల్ గవర్నమెంట్కే కదా, స్టేట్ గవర్నమెంట్ కాదు కదా అనుకోవద్దు. అందులో ఏం అది పొద్దున వాడు ఏది ఇంప్లిమెంట్ చేస్తే స్టేట్లో కూడా అదే ఇంప్లిమెంట్ అవుతుంది. అందులో ఏం కండిషన్లు పెట్టారంటే కమిటీని కుదించాడు, ముగ్గురికి తీసుకొచ్చాడు. ఒకళ్ళు మేనేజ్మెంట్ సైడు, ఒకళ్ళు పొలిటికల్ సైడు, ఒకళ్ళు యూనియన్ సైడ్. రేపు పొద్దున చర్చల లోపల ఏం జరుగుతుంది? మేనేజ్మెంట్ సైడు, పొలిటికల్ సైడు అంటే ప్రభుత్వం సైడు ఒకటవుతారు, మన యూనియన్ సైడు, అసోసియేషన్ సైడు ఉన్నాడు ఒంటరిగాడు అవుతాడు. ఇద్దరు సపోర్ట్ చేశారు.